సింహరాశి వారికి 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు యోగించజాలడు. అలాగే సప్తమ స్థానంలో బుధ, రవి, శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ కూడా ఈ మూడు గ్రహాలను కూడా మనకి అనుకూలమైన, ఒక్క బుధుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు, కానీ రవి, శనేశ్వర గ్రహాలు రెండు కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము జరుగుతున్నది. ఇక్కడ శని యొక్క సంచారం మనకి మంచి సుఫలితాలు ఇస్తూ ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇకపోయినట్లయితే మనకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. ఇది ఈ మొత్తం మీద సింహరాశి వారికి జరిగే సంచారం. ఇప్పుడు ద్వితీయ స్థానంలో కేతు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ దీనివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ధనాదాయం మీద పడుతుంది, కొంచెం మాటలో కొంచెం కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఒక మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, అది ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఒకరికి ఇద్దరికి బాగలేకపోయినా ఆరోగ్యరీత్యా కానివ్వండి, ఫైనాన్షియల్ విషయం కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఏవైనా వచ్చినప్పుడు మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కేతు వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోయినట్టయితే 7వ స్థానంలో మనకి బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కాస్త భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో కనుక మనం వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఎవరితోనైనా వారికి మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. తద్వారా వ్యాపారం ముందుకెళ్ళేట అవకాశము, ఆదాయం పెరిగేటట్టు అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో రవి యోగించజాలడు. ముఖ్యంగా కుటుంబంలో వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు పొడచూపేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఇక శని యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతోంది. శని యొక్క సంచారం సప్తమంలో జరగటం ద్వారా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన మాట పొంతన లేకపోవటం, మన మాట వారికి నచ్చకపోవటము, లేకపోతే మన అభిప్రాయంతో వారు ఏకీభవించకపోవటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో శుక్రుడు, రాహువు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో శుక్రుడు మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఆయన తద్వారా ఇక్కడ మనకి ప్రాణం హాయిగా ఉంటుంది. ఆయుష్ అంటే కొంతమందికి ఇప్పటి వరకు ఆరోగ్య విషయంలో బాగాకుండా బెడ్ రిడన్ అయ్యి ఉన్నటువంటి వారు, పెద్ద వయసు ఉన్నవారు కానివ్వండి, చిన్న వయసులోనే కొంచెం రోగాలు అస్తమాన ఫ్రీక్వెంట్గా తరచూ రోగాలు పాలయ్యేటటువంటి వారికి, కొన్ని సీరియస్గా అయినటువంటి వాళ్ళు కూడా ఏం పర్లేదు ఈ వారం నేనున్నాను అన్నట్టుగా మనకి ఈ శుక్ర భగవానుడు ఆయుర్దాయ విషయంలో అడ్డుపడేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అలాగే మిగతా ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా లలిత కళలకు సంబంధించి చిత్రము అంటే సంగీతము, చిత్రలేఖనము, నాట్యము, అలాగే పల్లెటూరులో కూడా అనేక రకాలైనటువంటి వృత్తులు ఉంటూ ఉంటాయి. అటువంటి వారందరికీ కూడా శుక్రుడు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తాడు. ఒక మెట్టు పైకి ఎదిగేటువంటి అవకాశము, లేకపోతే మంచి అవకాశాలు కలగటము, వారు దేని గురించో ఒక స్టెప్ ఎదగాలని, ఎక్కడో పాడాలని సినిమా రంగంలోనో లేకపోతే ఎక్కడో ఇందులో చేయాలని ప్రయత్నంలో ఉన్నారనుకోండి, ఆ ప్రయత్నాల్లో వారు సఫలీకృతులవుతూ ఉంటారు. ఇకపోతే అష్టమ స్థానంలో రాహు మాత్రము అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరండి. తద్వారా ఏంటంటే కొంచెం పెద్ద దుఃఖం, మన మిత్రులు, ఆప్తమిత్రులు కానివ్వండి, లేకపోతే బంధువర్గంలో కానివ్వండి, కావాల్సిన వారు కానివ్వండి, వారికి ఏదో అపాయం జరగటం, అలాంటి కొన్ని దుర్వార్తలను వినేటటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అవమానాలు పాలవలసి వస్తూ ఉంటుంది. అయిన దానికి కాని దానికి కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా రాహువు అష్టమ స్థాన సంచారం వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. ఇక దశమస్థానంలో గురు సంచారం జరుగుతోంది. దశమస్థానం అన్నట్టయితే సింహానికి మీకు దశమస్థానం ఏమవుతుంది అంటే వృషభం అవుతుంది. వృషభంలో గురు సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు రావండి. దానివల్ల
ఇక్కడ ఉద్యోగ విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, మనకు వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో ఆదాయ వనరుల మీద కొంచెం ఈ దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల చదువు మీద వాటి మీద కూడా కొంచెం ఈ యొక్క గురువు యొక్క ప్రభావం వల్ల వారు చదువు శ్రద్ధగా చదవకపోవటము, ఆటలో శ్రద్ధ పెరగటము, ఈ కొంచెం పెద్ద అంటే గాయాలు తగిలించుకోవటము, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెరుగుతూ ఉంటుంది. ఈ చేత పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పోయినట్టయితే ఇక్కడ ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ఒక 5 రోజుల పాటు కుజు సంచారం జరుగుతుంది. 3 రోజులు వక్రంలో ఉన్నప్పటికీ అక్కడ మీకు ఏమవుతుందంటే దశమంలో కుజుడు అయితే యోగించను, కానీ ఇక్కడ మీకు 5 రోజులు మాత్రం మీకు ఖచ్చితంగా రుజుమార్గంలో సంచరించేటటువంటి 5 రోజులు మాత్రం మంచి ఫలితాలన్నీ, చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంటాడు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, ఇల్లు ఏదో కొనాలనుకున్నారు మీరు, మీకు లేదా స్థలం కొనాలనుకుంటున్నారు మీరు, లేదా అమ్మాలనుకుంటున్నారు దానికి, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా మీకు కుజుని యొక్క సహకారం అందుతుంది. మీరు అమ్మగలుగుతారు. అది కూడా అమ్మేది కూడా ఏదో నష్టానికి అమ్ముకోరండి, లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు అమ్మకం ద్వారా లాభమే మిగులుతుంది. అమ్మడం ఒకటే ప్రధానం కాదండి, కాకుండా మీకు అమ్మడం ఒకటి కొన్ని సందర్భాల్లో మనం అమ్మేది నష్టానికైనా అమ్మేస్తాం. అలా కాకుండా లాభస్థానంలో ఆయన ఒక సంచారం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా లాభానికి అమ్ముతారు, ఇందులో సందేహం లేదు. ఈ విధంగా ఉంటుందండి ఈ కుజుని యొక్క సంచారము. లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మిగతా గ్రహాలు మొత్తం మీద మనకి ఈ సింహరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు. కేవలం 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అయినా సరే మీరు ఏం కంగారు పడక్కర్లేదండి. ఇవి మనం 8 రోజులు ఫలితాలు చెప్పుకుంటున్నాం, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది. ఈ 2 గ్రహాలు వదిలితే మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అందుచేత మీరు ఖచ్చితంగా ఈ నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి. అలాగే వీరుంటే గుడికి వెళ్ళండి, నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగి నవధాన్యాలు తీసుకోండి. నవధాన్యాలు తీసుకొని ఖచ్చితంగా ఈ 9 గ్రహాల యొక్క పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో అందరినీ ప్రార్థించి ఇంటికి వెళ్ళండి. వీటి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా మీకు వాటి దుష్ప్రభావాల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు, అందులో సందేహం లేదు. ఆ విధంగా చేయండి, మంచి జరుగుతుందమ్మా. శుభం భూయాత్.